హలో గైస్, ఫైనల్ మనకి వ్యాట్ యొక్క ఎయిర్ డ్రాప్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో మనం వ్యాట్ యొక్క ఎయిర్ డ్రాప్ నుంచి వ్యాట్ కాయిన్స్ ఎలా క్లైమ్ చేసుకోవాలి, దాన్ని మన క్రిప్టో ఎక్స్చేంజర్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది చూద్దాం క్లియర్గా. అయితే ఇప్పటివరకు మీకు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, ఎయిర్ డ్రాప్ అంటే ఏంటి తెలియకపోతే మనం ప్రీవియస్గా హామ్స్టర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఫుల్ లెంత్ వీడియో చేయడం జరిగింది. అది మీకు బాగా యూజ్ అవుతుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం క్రిప్టో కరెన్సీస్ అంటే ఈ ఎయిర్ డ్రాప్స్ యూజ్ చేసుకొని మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. నేను ఆ వీడియో క్లియర్ చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, మీరు ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు కనుక వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేయాలనుకుంటే ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ నుంచి మనకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాంట్లో జాయిన్ అయ్యి ఫ్రీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ వ్యాట్ కాయిన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది చూద్దాం క్లియర్గా. మీరు మీ టెలిగ్రామ్లో ఉన్న బాట్ గామి ఆర్ వాట్ ఆర్ మన ఛానల్లో ఉన్న లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఈ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు గామి పాయింట్స్ కనిపిస్తాయి, అలాగే మీకు టాన్ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది. ఇన్ కేసు మీకు ఆ స్పిన్స్ ఏమైనా వస్తే అది కనిపిస్తుంది అనమాట. టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుంది. మనం డైరెక్ట్గా మీకు ఇక్కడ వాట్ డ్రాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి చూడండి, టోటల్గా నాకు వాట్ పాయింట్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, 23K ప్లస్ ఉంది కదా. ఇది ప్రజెంట్ నాకున్న బ్యాలెన్స్ అనమాట, వాట్ పాయింట్స్. ఇవి కాయిన్స్ అయితే కాదు, దీన్ని కన్సిడర్ చేసుకుని మనకైతే వాట్ కాయిన్స్ అయితే వస్తాయి ఈ ఎయిర్ డ్రాప్లో. సింపుల్గా చూడండి, ఇక్కడ మనకి అన్లాక్ యువర్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. చూడండి, ఇది కంప్లీట్ చేయడానికి ఇంకా మనకి 2 days అయితే టైం ఉంది. నేను నియర్లీ 8 ఆ టైం చేస్తాను కాబట్టి నైట్ ఈరోజు మీన్స్ September 17th నాకైతే ఇంత టైం కనిపిస్తుంది. మీరు రేపు ఓపెన్ చేస్తే మీకు టైం అయితే చేంజ్ అవుతుంది. పైన నాకు నా వ్యాలిడ్ యొక్క అడ్రస్ కనిపిస్తుంది. నేను అక్కడ టాన్ కీపర్ అడ్రస్ అయితే యాడ్ చేశాను కాబట్టి నాకు అలా కనిపిస్తుంది. లేదంటే మీరు వేరే ఎక్స్చేంజర్ ఏదైనా యూజ్ చేసుకుంటే మీ అడ్రస్ అదే తీసుకోవచ్చు, ఆ టెలిగ్రామ్ వ్యాలెట్ దాన్ని ఇచ్చుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది నేను చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అన్లాక్ యువర్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్క స్లైడ్ ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది. కంప్లీట్ అవగానే ఫైనల్గా మనకి ఇక్కడ సో మై వ్యాట్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 688 ఓకే, నాకు వచ్చిన వ్యాట్ కాయిన్స్ వచ్చేసి 688 కాయిన్స్ అయితే వచ్చాయి ఈ ఎయిర్ డ్రాప్లో. సింపుల్గా నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మూన్ క్లబ్ సంబంధించిన మెంబర్షిప్ సంబంధించింది ఒకటి, దాని కింద సోలో ఫ్లయర్ అని ఉంది కదా అది. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకున్నది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక 3 months అనేది స్టాక్ అంటే హోల్డ్ చేసినట్లయితే మీ కాయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, 5.1 అని ఉంది కదా, ఆ ఎక్స్ టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 కాయిన్స్ ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 కాయిన్స్ ఉంటే మీకు 500 కాయిన్స్ అవుతాయి. ఓకేనా, 500 ప్లస్ కాయిన్స్ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఈ ఎక్స్ రేషియో అనేది. సో నాకైతే ఇంత చూపిస్తుంది, మీకు ఎంత చూపిస్తుంది దాన్ని బట్టి మీరు ఇన్ కేజ్ హోల్డ్ చేసుకోవాలనుకుంటే, అంటే మీకు తక్కువ కాయిన్స్ ఉంటే మీరు అయితే హోల్డ్ చేసుకోండి. ఇన్ కేజ్ రేట్ పెరిగితే మంచి ప్రైస్ వస్తే వెల్ అండ్ గుడ్. అలా కాకుండా ఇప్పుడే మీకు ఎక్కువ కాయిన్స్ ఉంటాయి, ఓకేనా, ఎక్కువ కాయిన్స్ ఉంటే మీరైతే హోల్డ్ చేయొద్దు, డైరెక్ట్గా సెల్ చేసుకోండి. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎక్కువ కాయిన్స్ ఉన్నప్పుడు సెల్ చేసుకోవడం బెటర్ కదా. ప్రజెంట్ ఇప్పుడు రేటు 0.001 ఉందనుకోండి, ఫ్యూచర్లో అది 0.1 అని అవ్వచ్చు, లేదంటే 0.0001 అని కూడా అవ్వచ్చు. ఓకేనా, ప్రైస్ పెరగవచ్చు అది తగ్గవచ్చు. తగ్గిపోతే మీరు నష్టపోతారు కాబట్టి మీరు సెల్ చేసుకుంటే సెల్ చేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, అది మీ ఒపీనియన్. నేనైతే డైరెక్ట్గా సెల్ చేయాలనుకుంటున్నాను, అంటే నా ఎక్స్చేంజర్లోకి, క్రిప్టో ఎక్స్చేంజర్లోకి పంపించేస్తాను, అక్కడి నుంచి నేను సెల్ చేసుకుంటాను. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు 3 months హోల్డ్ చేస్తారంటే, అంటే స్టాక్లో ఉంచుకుంటారంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. బై మిస్టేక్ మీరు పైన క్రాస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరే కంగారు పడవసరం లేదు. మళ్ళీ సెట్ క్లైమ్ టైప్ అని క్లిక్ చేస్తే మనం ఆ పేజ్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు చూసారా, మన పేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ సోలో ఫ్లయర్, నేను సోలో ఫ్లయర్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా నాకు ఎక్స్చేంజర్లోకి వెళ్ళిపోవాలి, నేనైతే హోల్డ్ చేయను. ఓకేనా, ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అగైన్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఐఎమ్ షూర్ అని ఒకటి, దాని తర్వాత ఐ విల్ జాయిన్ ఇన్ మూన్ క్లబ్ అని ఉంది కదా, అది ఇందాక ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ చూపిస్తుంది. మనం ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం 3 months హోల్డ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి. నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. డిపాజిట్ టు బిట్గెట్ అని, నెక్స్ట్ క్లైమ్ టు వ్యాలెట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 2 ఆప్షన్స్లో నేను డైరెక్ట్గా నా వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను, టాన్ కీపర్ అని వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి క్లైమ్ టు వ్యాలెట్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు టాన్ కీపర్లోకి వెళ్ళిపోతే. ఇన్ కేస్ మీకు బిట్గెట్లో కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటే మీరు డిపాజిట్ టు బిట్గెట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ మీకు
బిట్కట్ యొక్క అడ్రస్ అడుగుతుంది. అది సింపుల్ ఏం లేదు, బిట్కట్ యాప్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా మీరు అక్కడ రిసీవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, రిసీవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక వ్యాట్ అడ్రస్ అది కనిపిస్తుంది. సింపుల్గా ఏంటంటే సెర్చ్లోకి వెళ్తారు మీరు, వ్యాట్ అని క్లిక్ చేస్తే రిసీవ్ వ్యాట్ అడ్రస్ కనిపిస్తుంది. ఆ వ్యాట్ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే, అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే డైరెక్ట్గా మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. మనం అయితే ఇక్కడ డైరెక్ట్గా వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి క్లైమ్ టు వ్యాలెట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఇది కనెక్ట్ డిఫరెంట్ వ్యాలెట్. ఇన్ కేస్ మీరు టాన్ కీపర్ కాకుండా ఈ టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంటుంది కదా, దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఇంకో ఫర్దర్ ఏమైనా వ్యాలెట్స్ ఉంటే మీ ఓన్వి దానికి చేసుకోవాలనుకున్నా ఈ కనెక్ట్ డిఫరెంట్ వ్యాలెట్ అని క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మోస్ట్లీ మనకు ఉండే 2 వ్యాలెట్సే కాబట్టి ఈ 2 వ్యాలెట్స్ ఏంటంటే ఒకటి టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంటుంది, ఇంకోటి మన టాన్ కీపర్. అంటే నేను యూజ్ చేసి చెప్తున్నాను. డిఫరెంట్ వ్యాలెట్స్ అయితే ఉన్నాయి, మనమైతే ఈ 2 ప్రిఫర్ చేస్తాం. ప్రజెంట్ అయితే నేను టాన్ కీపర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్లైమ్ కన్ఫర్మ్ అని వస్తుంది. సో కన్ఫర్మ్ అయిపోయినట్టే. మనకి ఒక 2 to 3 డేస్లో అయితే మనకి ఈ పాయింట్స్ అనేవి, అంటే ఈ కాయిన్స్ అనేవి నాకు టాన్ కీపర్లో కనిపిస్తాయి. ఆ కాయిన్స్ నేను క్రిప్టో ఎక్స్చేంజ్ యూజ్ చేసుకొని సెల్ చేసి డైరెక్ట్గా ఆ మనీ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇదే సింపుల్ ప్రాసెస్, కాబట్టి మీరు చాలా జాగ్రత్త చేసుకోవాలి. అక్కడ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు మీ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వండి. అండ్ అలానే ఆ 2 ఆప్షన్స్లో మీరు స్టాక్ చేసుకుంటారా డైరెక్ట్గా సెల్ చేస్తారా అనేది మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడం బట్టి ఉంటుంది. వన్స్ నాకు ఆ కాయిన్స్ క్లైమ్ అయ్యాక, అంటే నా టాన్ కీపర్లోకి వచ్చాక నేను క్రిప్టో ఎక్స్చేంజర్లోకి ఎలా పంపిస్తానో అక్కడ నుంచి అవి సెల్ చేసి మనీ నా బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తానో కూడా మీకు క్లియర్గా వీడియో చేసి పెడతాను. ఓకే గైస్, మీరు కనుక ఇలాంటి ఎర్నింగ్ రూల్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే, విత్ ఇన్వెస్ట్మెంట్ అలాగే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల మనం ఎర్నింగ్ రూల్స్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలానే ఎర్లీగా మీకు కావాలనుకుంటే అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తాను. మీరు కూడా మన టీం మెంబర్స్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.